ప్రభువైన యేసుక్రీస్తు ఆయన 2000 సంవత్సరాల క్రితం ఈ భూలోకంలో ఆయన మానవుడిగా జన్మించారు. మనలాగే మానవుడిగా ప్రభువైన యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం ఆయన దావీదు పట్టణమందు ఆయన మనందరి కొరకు జన్మించాడు. రక్షకుడు ఈ లోకానికి మనందరి కొరకు జన్మించాడు. యేసుక్రీస్తు జన్మించడము అని అంటే మనందరిలాగా మానవుడిగా జన్మించి మానవుడిగా ఆయన బ్రతికి మానవుడిగా ఆయన చివరికి ఒక రోజు మరణించలేదు. ప్రభువైన యేసుక్రీస్తు జననానికి కారణం ఏంటి అని అంటే ఈ లోకంలో ఉన్న మనుషులందరినీ కూడా రక్షించడానికి ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించాడు. ఆయన జననాన్ని మనందరం కూడా క్రిస్మస్ అని చెప్పి అంటున్నాం. ఆ యొక్క క్రిస్మస్ సందర్భంగా శుభవార్త ఏంటి అని అంటే మనందరి పాపముల కొరకు ఆ యొక్క పాపములను తీసివేయడానికి ప్రభువైన యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం ఈ భూలోకంలో మనందరి కొరకు ఆయన ఈ లోకంలో జన్మించారు. యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించి మనుషుల పైన ఉన్న పాపాన్ని తీసివేయడానికి ఆయన ఈ లోకంలో ఆయన మరణించారు. యేసుక్రీస్తు ఆయన సిలువలో ఎందుకు మరణించారు అని అంటే మనుషుల యొక్క పాపాలను తీసివేయడానికి ఆయన ఈ లోకంలో మరణించారు కనుక ఆ యొక్క దాని సందర్భంగా మనం క్రిస్మస్ నిర్వహిస్తున్నాం. థ్యాంక్ యూ.